ఇరాన్ ఒక రకంగా సేఫ్ అవ్వాల్సిన టైంలో తను నాశనం అవుతూ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నది. ఇక యుద్ధం ఇప్పట్లో ముగిసేటటువంటి పరిస్థితి లేదు. ఇక చాలా రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. అందుకు మనందరం కూడా మానసికంగా సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప అది అమెరికా భయపడి వెనక్కి వెళ్ళటమా, లేకపోతే అమెరికా ఎందుకు ఈ ఖర్చు అంతా అని వెనక్కి వెళ్ళటమా, లేదా ఇజ్రాయెల్ చాలే అని వెనక్కి వెళ్ళడమా, భవిష్యత్ అవసరాల రీత్యా ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్యన గొడవలు ఉంటేనే బెటరు అన్న సిద్ధాంతంతో అమెరికా యుద్ధం ఆపడం లాంటిది జరిగితే తప్ప యుద్ధం ముదిరి పాకానబడుతోంది. సౌదీ అరేబియా కింగ్ ఫహద్ ఎయిర్ బేస్ ఏదైతే అమెరికన్ ఎయిర్ బేస్ ఇంతకాలం అనుమతి ఇచ్చి మొన్న యుద్ధ విమానాలు తీసుకెళ్ళిపోండి, మీ సైన్యాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని యుద్ధం ముందు చెప్తే ఖాళీ చేసిందో అమెరికా, ఇప్పుడు ఆ బేస్ని ఓపెన్ చేసింది. అమెరికన్ ఫోర్సెస్ని రమ్మనమని ఆహ్వానించింది. ఒక పక్కన వేలాది మంది అమెరికన్ సైన్యం బయలుదేరారు. మెరైన్స్ ఒక పక్కన వస్తున్నారు. వేలాది మందిని ట్రంప్ పంపిస్తున్నాడు. యుద్ధం ముదిరి పాకాన పడుతుందనడానికి సాక్ష్యం ఇప్పుడు ఆ బేసులని ఓపెన్ చేయడం. ఆ బేసుల మీద పలు దఫాలు దాడి చేసింది. ఖాళీ దాని మీద ఇంతవరకు ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు అక్కడ కనుక అమెరికన్ సైన్యం ఉంటే దాడికి ప్రతి దాడి ఉంటుంది. వాళ్ళు దాడి చేసే ప్రదేశాలను దెబ్బతీయడం ఉంటుంది. ఇది ఒకవైపు నడుస్తోంది. సౌదీ అరేబియా ఈ కింగ్ ఫహద్ ఎయిర్ బేస్ని ఓపెన్ చేయడం. మరొక వైపున అమెరికన్ ట్రూప్స్ పెద్ద ఎత్తున ఇప్పుడు రంగంలోకి దిగుతుండటం ఒక ఎత్తు అయితే, దుబాయ్ కూడా లాంగ్ వార్కి సిద్ధమని ప్రకటిస్తోంది. 9 నెలల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉంది అన్నటువంటిది దాని ఉద్దేశం. ఓవరాల్గా ఇక యుద్ధం ముదిరి పాకాన పడే ప్రమాదం అయితే పొంచి ఉంది.